చక్కబెట్టు. చేరికొచ్చినటువంటి దైవజనులకు, సంఘమునకు, పెద్దలకు, స్త్రీలకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములకు వెళ్దామండి. తలలోంచి ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పొందనములు నాయన, మా ప్రయాణములో మమ్మలను కాపాడి మరలా నాయన మీ ప్రియులైన పిల్లల మధ్య నిలవబెట్టి మా రక్షకుడైన క్రీస్తుని గురించి గొప్పగా తండ్రి మరి తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి నాయన అవకాశాన్ని బట్టి వందనాలు. నా తదనంతరం తండ్రి మరి విలువైన సంగతులను అందిస్తున్నటువంటి నరేషణ గారికి నాయన ఆత్మ సహాయాన్ని వాక్య పరిచయకు అందించండి తండ్రి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా తండ్రి చేరికూడొచ్చినటువంటి అందరికీ అనుగ్రహించమని, అలాగే మరి 42వ లేఖనాల పరిశోధన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి తండ్రి మరి దైవజనులు సురేష్ గారిని, వారి బృందాన్ని కూడా తండ్రి మరి దీవించండి. ఇక ముందుకు ఇంకా అనేకమైనటువంటి నాయన వాక్య సంబంధమైన సత్క్రియలు ముందు కొనసాగించడానికి అనేకులకు నాయన క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తుని గురించి తెలియజేయడానికి నాయన మీరు వారికి మంచి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమన దేవుని వాళ్ళరా, మనం వాక్య పట్టణములో విన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, లేఖనముల యందు నిత్య జీవము కలదు, అవే నన్ను గురించి తెలియజేయుచున్నవి అని. వాక్య పఠనాన్ని మీరు ఆలోచన చేస్తే లేఖనములు అన్నాడండి, అనగా వాక్యము, 66 పుస్తకాలు. మరి 66 పుస్తకాలలో ఏముందని మనం ఎప్పుడైనా పరిశీలించామా? 66 పుస్తకాలను గురించినటువంటి ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క సభగా, ఒక్కొక్క సెమినార్గా, లేదా ఒక గ్రంథానికి సంబంధించి ఒక సెమినార్గా కూడా మనం ఎప్పుడైనా, లేదా ఒక భక్తుల జీవితాన్ని గురించి కానీ ఎప్పుడైనా మనము పరిశీలించామా? లేదా ఇలా పరిశీలించాలని మనకు ఎప్పుడైనా ఈ మాట వినబడిందా? మీరు ఆలోచించండి. కాబట్టి ఇలా లేఖనాల పరిశోధన కార్యక్రమాలు మనం జరిగించుకుంటేనే ఇలా ఎన్నో విలువైన సంగతులను మనము తెలుసుకోగలమండి. 42 లేఖనాల పరిశోధన ఉంది. కానీ మనము ఇప్పటి వరకు విన్నవి 42వ వార్షికోత్సవం అని వింటామండి. ఎక్కడైనా మనం ఎక్కడైనా కూడా ఆలయ ప్రతిష్ట, వాటి సంబరాలని, జూబ్లీ అని, డైమండ్ అని, లేదా మనకు సంబంధించినటువంటి మ్యారేజ్ డేలో, బర్త్డేలో వీటి సంఖ్యలు మనం తెలుసుకున్నాం. కానీ వాక్యాన్ని పరిశీలించడానికి ఇన్ని మరి సెమినార్లు జరిగినాయి అనే విషయాన్ని మీరు ఒక్కసారి మనసున పెట్టుకోవాలండి. దీనిని బట్టి మనము వాక్యానికి ఎంత చేరువలో ఉన్నామో, ఇప్పటి వరకు తరచుగా ఈ కార్యక్రమాలన్నిటికీ హాజరైనటువంటి పెద్దలు, సంఘము, మీరు ఎంతో ధన్యులు అని చెప్పవచ్చండి. ఈ లోకములో శ్రేష్టమైనది, విలువైనది వాక్యం. అలా 42 సార్లు చెప్పబడని ప్రతి మాటలే మీరు విన్నారండి. అంటే 42 సార్లు ఒక సెమినార్కి ఇప్పుడు 2 పాఠాలు ఉన్నాయి. ఇలా ఎన్ని పాఠాలు మీరు వినింటారు మీరు ఆలోచించండి. కాబట్టి మీరు ధన్యులు. మరలా జరగబోతున్నటువంటి సెమినార్కు కూడా మీరు సిద్ధపడాలి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి మొదటి పాఠమే నీవు ఎవరి తాలూకా అండి. నీవు ఎవరి తాలూకా. ఈ తాలూకా అనే మాట మనం ఎప్పుడు వింటాము, లేదా ఎప్పుడైనా విన్నామో అంటే ఏ సందర్భంలో వింటాం మనం? తాలూకా అనే పదాన్ని మనం ఎప్పుడు వింటాం?
2 సందర్భాలు వింటామండి. ఒకటి, ఒక ప్రాంతాన్ని అంటే పరిపాలనా సౌలభ్యము కోసము జిల్లాను కొన్ని రెవెన్యూ డివిజన్‌లుగా, అలాగే కొన్ని గ్రామాలు లేదా మండలాలను కలిపి తాలూకా పరిధిలోకి కొంత భూభాగాన్ని పరిపాలన కోసం విభాగం జరుగుతుందండి. రెండవదిగా తాలూకా అనే పదాన్ని మరి ఎక్కువగా తరచుగా వింటుంటాం. మరొక సందర్భంలో ఏంటి ఆ సందర్భం? ఆ! ఆ తాలూకా అనగా అర్థం ఏంటి అంటే, మీరు ఎవరి సంబంధులు, ఎవరి తరపున అని. కొంచెం మీకు ఇప్పుడు క్లూ చెప్పింది సార్ గారు చెప్పినట్టుగా. మీరు ఎవరి తరపున అని. మీరెప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళలేదా? పెళ్ళిల్లో వినబడే మాటే గదా! మీరు అమ్మాయి తాలూకా, అబ్బాయి తాలూకా అని. అంటే అమ్మాయి తాలూకా, అబ్బాయి తాలూకా అని. కానీ ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఎవరి తాలూకా? ఇక్కడ పెళ్లి లేదు కాబట్టి మనము అమ్మాయి తాలూకా గాదు, అబ్బాయి తాలూకా గాదు. మరి ఏంటి? అసలు ఈ తాలూకా అనే మాట బైబిల్ ఎక్కడైనా ఉందా? ఆలోచన చేద్దామండి. కాబట్టి ఎంతో మరి యొక్క పరిశోధన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి క్రీస్తు నామమున శుభాభివందనాలు. ఇక ముందుకు వెళ్దామండి ప్రియమైన వాళ్ళరా. నీవు ఎవరి తాలూకా అనగా నీవు ఎవరి సంబంధివి, ఎవరి తరపున, నీ వెనక ఉన్న వాళ్ళు ఎవరు? అప్పుడప్పుడు మనము మధ్యన సినిమా కూడా ఏదో తాలూకా సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది. కానీ మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము నేను అయ్యగారు ఒక కలెక్టర్ అనుకో, నేను అయ్యగారు కుమారుడు అనుకో, వెంటనే నేనేం చెప్తాను? లేదా అయ్యగారికి దూర బంధువు అయినా కూడా ఏం చెప్తాను? నేను పలానా వాళ్ళ కలెక్టర్ తాలూకా బంధువుని అంటానండి. ఎక్కడైనా ఆఫీస్‌కి వెళ్ళినా. లేదా ఒక ఎంపీకి సంబంధించినటువంటి మనుషులు మనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమంటారు? మేము ఎంపీ తాలూకా మనుషులు, మమ్మల్ని లెక్క చేయరా? లేదా మాకు గౌరవం ఇవ్వరా? మాకు అనుమతి ఇవ్వరా అని. అలాగే ఒక ముఖ్యమంత్రి తాలూకా అని చెప్పుకుంటున్నాం. ఈరోజు యవనస్తులు అక్కడక్కడ మనం పోస్టర్లు చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా మేము పలానా తాలూకా యూత్ అని. అంటే యూత్‌గా మేము ఎవరి తాలూకో అని చెప్పి వాళ్ళు అడ్రెస్ చేస్తారు వెనక. ఒక వ్యక్తి యొక్క ఆహ్, ప్రజాప్రతినిధి యొక్క ఫోటో పెట్టి. మరైతే ఇప్పుడు మనము క్రైస్తవులుగా మనం ఎవరి తాలూకా? ఎవరి తాలూకా? మొన్నటి వరకు మనమందరం కూడా మనం ఎవరి తాలూకో మనం లోకానికి చూపించాం. ఏంటి? అంటే లోకంలో వాళ్ళు కూడా మనల్ని ఇలాగే తక్కువగానే మన గురించి మాట్లాడుతున్నారండి. తక్కువగానే. ఏంటి? లోకము మనల్ని ఎవరి తాలూకా అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు కూడా లోకము నన్ను ఏమనుకుంటుంది? నన్ను ఎవరి తాలూకా అని అనుకుంటుంది అని యేసుక్రీస్తు వారు కూడా ప్రశ్నించారు. శిష్యులని కదా! యేసుక్రీస్తు వారు కూడా అడిగాడు. అప్పుడు అందరూ ఒక్కొక్క మాట చెప్పారు కదా! కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు. నీవు ఏలియా తాలూకా అని. లేదంటే నిన్ను కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను తాలూకా లేదా యోహాను అనుకుంటున్నారా అని. సో, ఈ తాలూకా అంటే ఎవరి తరపున నీవెవరు అని. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఇలా ప్రశ్న వేసుకొని బైబిలుని ధ్యానించుకుంటూ ముందుకు వెళితే మనకు ఈ పాఠం బైబిల్‌లో నుంచి కూడా మనకు తెలియజేయబడుతుందండి. మరి ఎవరి తాలూకా మనము? పోనీ లోకాన్ని మనం ఇప్పుడు అడిగితే, ఆ రోజు యేసుక్రీస్తు శిష్యులను అడిగాడు లోకం ఏమనుకుంటుందని. కానీ ఈరోజు మనము లోకాన్ని అడిగితే, లేదా లోకం మనలను ఎవరి తాలూకా అనుకుంటుందో 2 మాటలు నేను చెబుతాను. కానీ నేను క్రీస్తును తక్కువ చేస్తున్నట్టు కాదండి. కానీ మనల్ని ఏమంటున్నారంటే, ఎవరైనా క్రైస్తవులు కనబడి వందనాలు ఏదైనా పాంప్లెంట్, పత్రికలు తీసుకొని వెళితే ఏమంటారు? వీళ్ళు గొర్రె మరి తాలూకా గొర్రె బ్యాచ్ అంటారా? లేదా మధ్యన ఎంత నీచంగా మనల గురించి మాట్లాడుతున్నారు. లేదంటే ఆ 3 మేకులు కూడా పీక్కోలేని వాని తాలూకా అంటారు. లేదా మరికొంతమంది ఏంటంటే ఈ పప్పు బెల్లాల తాలూకా ఈళ్ళు అంటే ఈ దేనికో మతంలోనికి మారిన వాళ్ళు అని చెప్పి మనల్ని
మన క్రీస్తును చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారండి. కానీ ఈ పాఠం వింటే క్రీస్తు ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. మనం ఎవరి తాలూకు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చండి. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ప్రధానమంత్రి తాలూకని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక ఎమ్మెల్యే తాలూకా అని. ఒక అధికారి తాలూకా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక సినిమా హీరో తాలూకా అని చెప్పుకుంటున్నాం. ఈరోజు జనము పలానా స్టార్ బ్యాచ్, లేదా పలానా ప్రజాప్రతినిధి బ్యాచ్, లేదా పలానా యొక్క మరి బంధువులు, అందుకే వాళ్ళ ఇంటి పారిన పేరును కూడా గొప్పగా చెప్పుకుంటారు, పలానా వాళ్ళ తాలూకా అని. ఈరోజు పెళ్లి పత్రికల్లో మనం వింటున్నటువంటి, చదువుతున్నటువంటివి ప్రతిదీ కూడా మేము పలానా వారి, అక్కడ ప్రాంత పేరుని చెప్తున్నారు, లేదా కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఇంకోటి ఏదైనా కూడా వాళ్ళకి సంబంధించినది గొప్పగా చెప్తున్నారండి. కానీ మనము మనల్ని మాత్రము చాలా చాలా క్రైస్తవుడు అంటేనే చాలా చిన్న చూపు. మరొకటి ఏంటి అంటే వీళ్ళు విదేశీయుల దేవుని నమ్మిన వారు అని, ఆయన తాలూకా అండి. ఈరోజు మన క్రిస్మస్ జరుగుతున్నప్పుడు సంబరాలలో ఉంటున్న అందరి విషయంలో కూడా మనం ఎవరు ఏంటి లైట్లో ఇంత హంగామా ఏంటి అంటే, అదేనండి వాళ్ళు ఊరి బయట ఉంటున్న వారు దళితుల లేదా ఇంకొకరు వారి తాలూకా పండుగ అని అంటున్నారు. నిజంగా మనం నమ్మినటువంటి క్రీస్తు ఇంత తక్కువ అంటావా? అంటే మనము కూడా లోకానికి అలాగే పరిచయం చేశాం. యేసుక్రీస్తు అంటేనే వెంటనే ఒక గొర్రె ఆయన యొక్క ఆహ్, సంకన ఉంటుంది. లేదా మొన్నటి వరకు మనం ఆయన ఎవరి తాలకని చెప్పాము? ఒక యేషేబు, మరియమ్మ, ఆ పశువుల పాక, ఆ గొర్రెలు. సో యేసుక్రీస్తు ఈయన ఇతడు తాలూకా అని చెప్పాం మనం క్రీస్తును కూడా. లేదా లోకానికి మనము కూడా ఇలాగే పరిచయం చేసుకున్నాం. అంటే క్రైస్ట్‌మాస్ అంటే ఒక స్టారు, ఒక పశువుల పాక. ఇది క్రైస్తవ్యం, ఇది క్రీస్తు తాలూకా అని మనం పరిచయం చేసాం. నిజంగా క్రీస్తు ఇలాంటిదేనా? లోకము అనుకున్నట్టు ఇలా అండర్ ఎస్టిమేషన్‌లో క్రీస్తు ఉన్నాడా? లేదా మనము లోకానికి క్రీస్తుని చూపించిన, పరిచయం చేసినటువంటి ఈ ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో, ఏదో స్వస్థతలని, చిన్న చిన్న రోగాల కోసము, ఇది కాదండి క్రీస్తు. క్రీస్తు ఇలాంటి వాళ్ళు కాదు. అసలు క్రీస్తు ఎవరు? కాబట్టి ఈ పాఠాన్ని మీరు చక్కగా రాసుకుంటే, అసలు ఎందుకు యేసుని నమ్ముకున్నారో అని ప్రశ్నిస్తున్న వారందరికీ కూడా క్రీస్తు ఏమని చెప్పాడు? లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు కదా! మరి లేఖనము క్రీస్తు ఎవరి తాలూకా అని చెప్తున్నాయి? క్రీస్తుని ఎవరి తాలూకు మనం క్రిస్మస్‌లో ఎవరి తాలూకు చూపించాం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. ఇంతకీ లేఖనాలలో యేసుక్రీస్తుని ఆ చిన్న పసిబాలుడిగా ఆ పశువుల కొట్టంలోన, మన పాటలు కూడా అలాగే గదా! తూర్పు దిక్కున చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ పశువుల పాకలో. అసలు మనం క్రీస్తుని ఏంటి అసలు ఎలా? మరీ మీకు ఇబ్బందికరంగా ఉంటదేమో. కొందరైతే ఇప్పటికీ ఆయన చనిపోయి తిరిగి లేచినా కూడా బాలయేసు అని చూపిస్తున్నామండి. కాబట్టి క్రీస్తును మనం సమాజానికి చూపించవలసినది ఎంత గొప్పగో ఒక్కసారి బైబిల్‌లో నుంచే చూద్దాం. లేదా ఎవరైనా క్రీస్తును నమ్మడానికి అతను ఎంత గొప్పవాడో కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనము నమ్మినటువంటి, మనకు ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడైన క్రీస్తుని మనము ఎంత గొప్పగా చూపించాలో ఆ పాఠమే ఇదండి. నీవు ఎవరి తాలూకా? మొదటగా క్రీస్తు ఆయన అడ్రస్సును, లేదా క్రీస్తుని గురించి మనం చూపిస్తే అప్పుడు మనం ఎవరో తెలిసిపోతుందండి. నా గురించి నేను గొప్పగా చెప్పుకోకుండా నా తండ్రి గురించి నేను చెప్పాననుకో, మా డ్యాడీ ఒక ప్రధాని, లేదా మా డ్యాడీ ఒక కలెక్టర్, లేదా మా డ్యాడీ ఒక ఇది అని చెప్తే అప్పుడు ఆటోమేటిక్‌గా మా తండ్రి గురించి నేను చెప్పానంటే, పలానా చోట ఆయన పని చేస్తున్నాడు ఇలా ఇలా అంటే వెంటనే నన్ను ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓహో! ఈయన ఉన్నవాని కుమారుడు అని. లేదా మా నాన్న ఏదో పొలంలో పని అండి, మా నాన్న ఒక రిక్షా అని, మా నాన్న ఒక ఆటో అని నేను చెప్పాననుకో, వెంటనే నా గురించి ఇంక నన్ను ఏం గొప్ప చెప్పుకున్నా కూడా అక్కడ పట్టించుకోరు. సో, ఈరోజు మనం క్రీస్తుని చెప్పి చూపించవలసిన విధానం ఏంటో ఒక్కసారి మనం చూద్దామండి ప్రియమైన. మరి నీవు ఎవరి తాలూకు? అంటే నీ గురించి నీకు పరిచయం అవ్వడానికంటే ముందు
నీవు నేను నమ్మినటువంటి మన క్రీస్తును లోకానికి చూపిస్తే అప్పుడు మనం ఎవరి తాలూకో వాళ్ళు తెలుసుకుంటారండి. మనం ఎవరి తాలూకో ఈ సమాజానికి తెలియజేయాలా? ఒకసారి చూద్దామండి కదా. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు తేదీ ఎంతండి? తేదీ 7వ తేదీ అనుకో. మరి నెల 1 జనవరి నెల. సంవత్సరము 2026. అంటే ఈరోజు 7వ తేదీ మరి జనవరి నెల 2026 అని మనం అనుకుంటున్నాం. కానీ ఇలా కాదు రాయాల్సింది డేటు. క్రీస్తు శకము 2026 అని చెప్తారు. క్రీస్తు శకం అండి. మనం రాయకపోయినా ఉండేది అదేనండి. చదివిన మన అందరికీ తెలుసుకున్నాం కదా. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని కదా. అంటే క్రీస్తుకు పూర్వము ఏం జరిగిందో చరిత్ర చదువుకుంటున్నాం. అంటే చరిత్ర అని ఈరోజు ఏదైతే అంటున్నామే, ఈ చరిత్రకు ఒక అడ్రస్సును ఇచ్చింది ఎవరు? చరిత్రకారులకు తెలుసా? చరిత్రకు ఒక ఆధారాన్ని లేదా ఒక కేంద్రాన్ని ఇచ్చింది క్రీస్తు పుట్టుకేనండి ప్రియమైన వాళ్ళరా. మరి ఏ రోజైనా క్రీస్తు పుట్టుక ఇంత గొప్పదని మనం లోకానికి చూపించామా? పశువుల పాకాలో ప్రభుయేసు పుట్టెను, ఇదే మనం లోకానికి మనం పరిచయం చేశాం. కానీ క్రీస్తు కాలానికి ఆయనే మధ్యవర్తి అని. కాలానికి ఆయన శక పురుషుడు, ఆయన యుగ పురుషుడు, ప్రపంచానికి ఒకే ఒక్కడు. ఇలాంటి పదాలతో క్రీస్తుని ప్రకటిస్తే అప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అంటే ప్రపంచ చరిత్రకే మరి ఈయన ఆధారమా? కాలాన్ని విభజించినటువంటి ఈయన మధ్యవర్తి అంటావా? ఒకే ఒక్కడా? ఏంటి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఒకే ఒక్కడు ఉండి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అసలు ఎవరైనా కూడా నేను క్రీస్తును అంగీకరించను అని ఒకవేళ అంటున్న వాళ్ళ వ్యక్తికి, ఒరే నువ్వు ఎప్పుడో క్రీస్తుని అంగీకరించావు అని చెప్పొచ్చండి. ఎలా? ఈరోజు తేదీ వేస్తున్నావు ఎవరిని బట్టి? ప్రపంచంలో ఎవరిని బట్టి తేదీ వేస్తున్నావు? క్రీస్తు శకము, క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణము అని చెప్పి ఆయన జననము మరణాన్ని బట్టే ఈరోజు కాలము విభజింపబడింది అని. అందుకే క్రీస్తు శక పురుషుడు అని చెప్పవచ్చండి. క్రీస్తు యుగ పురుషుడు అని చెప్పవచ్చండి. ప్రపంచానికి ఒకే ఒక్కడు అని చెప్పవచ్చండి. మరొక మాట చూద్దామండి ప్రియమైన వాళ్ళరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూద్దామండి. కదా ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు, కానీ క్రీస్తుని గురించి లేఖనము ఏం చెబుతుందో, ఆయన ఎవరి తాలూకో, ఆయన మరి ఎంతటి వ్యక్తో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన గురించి లేఖనం ఏం చెబుతుందో ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మరి 9వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే దేవుడు ఏది చెప్పినా 100% జరుగుతుందండి. దేవుడు ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి దేవుడు అందరికంటే పైనామము క్రీస్తుకి ఇచ్చాను అంటున్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు అని నీ మాటతో చెబుతున్నావు, ఆయన రాజులకు రాజు అని చెబుతున్నావు, కానీ ఎలా అని ఎప్పుడైనా నిరూపించావా? యేసు మహారాజు అంటున్నావు, రైటే. మరి మహారాజు ఎలా? ఆయన ప్రభువులకు ప్రభు ఎలా? అందరికంటే ఉన్నవాడని ఎలా చెప్పగలవు? వాళ్ళు వ్యంగ్యంగా మనల్ని అడిగారు అనుకో, అందరికంటే గొప్పవాడా? మరి పుట్టుక ఎలా ఉంది? ఆయన బ్రతుకు ఎలా ఉంది? ఆయన మరణం ఎలా ఉంది?
ఆయన ఎలా ప్రభు అండి? మీరు ఏంటో మీకు ఏదో రాసుకున్నారు గానీ, మీరొక మత్తులో ఉన్నారు. లేదా ఒక ఇదిగా ఉన్నారు మీరు. అని ఇలా అడిగిన వారికి మనం ఎలా చెప్పాలో మీరు ఆలోచించండి. కాబట్టి దేవుడు ప్రతి వాని మోకాలు యేసునామము వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును అన్నాడండి. ఇప్పుడు ప్రతి వాడు క్రీస్తుని మరి ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటున్నాడండి. ఓకే. బ్యాంక్‌కి ఎళ్లారు గదా! వెళ్ళిపోయిన తర్వాత నా అకౌంట్‌లో ఎన్నో లక్షలున్నాయి, కోట్లున్నాయి. కానీ నేను డేట్ వేయకోకుండా నన్ను సంతకం చేసి ఇస్తే బ్యాంక్ మేనేజర్ గారు ఆయన నా యొక్క అకౌంట్‌లో డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వగలడా? లేదా నాకేమైనా విత్‌డ్రాకి అవకాశం ఇస్తాడా? డేట్ వేయకుండా నా డబ్బుని నేను తీసుకోగలనా? చెక్కు చెల్లుతుందా? చెల్లదు. మరి ఎవరైనా ఒప్పుకోవాలి నీవు? క్రీస్తు పుట్టి క్రీస్తు పుట్టి 2026 సంవత్సరాలు మరి అయిందని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఒప్పుకుంటున్నాడండి. సంతకం చేస్తున్నాడు. రాస్తున్నాడు. లేదా నోటితోనైనా ఒప్పుకోవాలి. లేదా చేతితోనైనా రాయాలి. నీవు రాసినా, ఒప్పుకున్నా క్రీస్తు ప్రభు అని నీవు ఒప్పుకొని నీవు ఈరోజు మోకాళ్ళు క్రీస్తు ఎదుట వంగుతుందండి. మరి దేవుడు చెప్పింది జరగాలి కదా! మరి దేవుడు చెప్పింది జరుగుతుందా? జరుగుతుందండి. క్రీస్తు శకం 33 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా క్రీస్తు ఎవరో తెలుసండి. క్రీస్తు తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరని చెప్పవచ్చండి. మరి ఇంత గొప్పవాని గురించి మనం ఎలా అడ్రస్ చెప్తున్నామండి? ఇప్పటివరకు మనం నిర్మిస్తున్నటువంటి స్టాచ్యూలు కదా, విగ్రహాలు, శిలా విగ్రహాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? మరియమ్మ ఒడిలో ఒక బాల యేసుడు గాని చూపిస్తావా? ప్రపంచానికి ఒకే ఒక్కడు శకపురుషుడని చెప్పిస్తున్నావా? అసలు క్రీస్తుని ఎలా లోకానికి మనం చూపించాలి మీరు ఆలోచించండి. ప్రతి వాని మోకాలు వంగుతుందా? ప్రతి వాడు ఒప్పుకుంటున్నాడా? ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడండి ప్రియమైన వాళ్ళారా. అంటే తేదీ వేస్తున్నాడంటే క్రీస్తు ఈ లోకములో పుట్టాడు, చనిపోయాడు, లేచాడని ఒప్పుకుంటున్నాడు. అంటే ఇంత గొప్పవాడు అండి యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు ఇంత ఈరోజు ప్రధాని ఉన్నాడు కదా, ప్రధాని నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటున్నానా? దేశాధ్యక్షులు ఒప్పుకోనానంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కాబట్టి అమెరికా ఒకవేళ మన ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి నా దగ్గరకు వచ్చారనుకో, అప్పుడు మీరు ఏమంటారు? అబ్బా ఇంత కెపాసిటీ ఆయనకి. అయితే ఇతను అతని మంత్రి తాలూకా ముఖ్యమంత్రి మనిషి అయ్యానా? ఒకవేళ ప్రధాని వస్తే, ఒకవేళ అమెరికా అధ్యక్షుడు వస్తే, ఒకవేళ ప్రపంచ దేశ అధ్యక్షులు ఒక 10 మంది నా దగ్గరకు వచ్చారనుకో, గతంలో మరి కే పాల్ గారి కోసం వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళ అధిపతులందరూ కూడా మన దగ్గరికి వచ్చారనుకో, ఇది జరగే పని కాదు సార్ అంటారు. కానీ అది ప్రపంచ అధిపతులందరూ కూడా నీ దగ్గరికే వస్తారు. ఎందుకు వచ్చారు కూడా? ఆ అధిపతులందరూ కూడా క్రీస్తు దగ్గరికి వస్తున్నారండి. అంటే యేసుక్రీస్తుకి అధ్యక్షులు, ప్రధానులు, దేశ అధ్యక్షులు అందరూ కూడా ఒప్పుకోవాలి. నాకు క్రీస్తు వద్దు, నేను క్రీస్తు శకం అనే డేట్ వేయకుండా ఏదైనా చేస్తానంటే ఏది జరగదండి. అంటే ప్రపంచాధిపతులే క్రీస్తు దగ్గరికి వస్తున్నారు. ఆ క్రీస్తుని నీవు ప్రేమిస్తే, ఆ ఆజ్ఞను నీవు పాటిస్తే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. అంటే అధిపతులకు అధిపతి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అంత గొప్పవాడిని నీవు నేను విశ్వసించాము. ఇంత గొప్ప వ్యక్తిని మనము రక్షకుడుగా అంగీకరించాము. కాబట్టి కాలానికి క్రీస్తే ప్రతివాడు ఒప్పుకోవలసిందే. ఖచ్చితంగా ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఒప్పుకోను అంటే ఖచ్చితంగా బ్రతకలేడండి. నీవు పుట్టావన్నా నీ జననానికి క్రీస్తు ఉండాలి. నీ మరణానికి క్రీస్తు ఉండాలి. నీ లావాదేవీలకి క్రీస్తు ఉండాలి. తేదీ వేయకుండా ఏది జరగదండి. జననము జరగదు, మరణము జరగదు. మరి ఇప్పుడు యేసు ఎంతటి గొప్ప వ్యక్తి? మనం ఎవరి తాలూకో మీరు ఒకసారి ఆలోచించండి.
కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరొక మాట చూద్దాం. క్రీస్తు ఎంత గొప్పవాడో మరొక మాట చూద్దామండి కదా. మనం ఇప్పుడు ఎవరి తాలూకు మీరు ఆలోచించండి. ప్రభువులకు ప్రభు తాలూకు వాళ్ళం తప్ప గొర్రె బ్యాచ్ ఏం కాదండి అని చెప్పాలండి. మరొక మాట చూద్దామండి ప్రియమైన వాళ్ళరా. చాలా మంది కూడా మనల్ని, రే నాన్న ఎందుకురా ఆయన నమ్మావు క్రీస్తుని, ఆయనేమో నువ్వు ఉన్నవాడు అనుకున్నావా, ఆయన మధ్యలో వచ్చిన వ్యక్తి. కాబట్టి మనము ఉన్నవాణిని, శాశ్వతమైనటువంటి వాళ్ళని, మధ్యలో వాడిని కాదు అంటూ వాడిని విశ్వసించరు, వాళ్ళని నమ్మరాదు అంటున్నారు. క్రీస్తు మధ్యలో వచ్చిన వ్యక్తి ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ఈ చిన్న పాప ఉంది, నేను ఈ యొక్క గుంతకల్ ఒక జిల్లా అనుకుంటే దీనికి నేను కలెక్టర్ అనుకుంటే, ఆ పాప నిన్న మొన్న పుట్టింది, ఆ పాపకి తెలియదు, ఏదో మొన్న తెలిసింది అనుకో, ఓ ఇతను కలెక్టరా అని ఆ పాపకి తెలిసి ఒక 2 రోజులు అయింది అనుకో, నేను ఈ కలెక్టర్ నా వయసు 2 రోజులు అని చెప్తే సరిపోతుంది? నన్ను ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను, మీ అందరికీ తెలుసు అనుకో 10 సంవత్సరాల నుంచి నేను సీనియర్ అని. అప్పుడు ఆ పాప నిన్న తెలిసిందే, నీవు నిన్న మన్నుడు వాడు అంటే మనం ఏమనుకుంటాం, తిక్కమ్మ నీవు పుట్టింది ఆయన సర్వీసులో కూడా, ఆయన సర్వీస్ అంతా కూడా నీ వయసు లేదు. ఆయన సర్వీసు 10 సంవత్సరాలు అయితే నీవు పుట్టి కనీసం 3-4 సంవత్సరాలు అయింది, కాబట్టి ఆయన చిన్నవాడు అనుకుంటావా అంటాం ఏంటని. కాబట్టి లోకానికి క్రీస్తు ఎప్పుడు ఆయన పరలోకములో పుట్టాడు, ఎందుకు ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడో ఇది మనము ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము. కేవలం పుట్టి 25 అంటే అసలు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చి 2025 సంవత్సరాలు అయింది. శరీరాన్ని ధరించుకొని వచ్చేయండి, కానీ ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి? ఒకసారి మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30 వచనాన్ని మనం ఆలోచన చేస్తే అప్పుడు వాళ్ళకి వివరణ ఇవ్వాలి. ఆయన ఎప్పటివాడు ఒక్కసారి నాకు తెలిసిన వివరణ చెప్తానండి, అప్పుడు మీరే ఆయన్ని అర్థం చేసుకోండి ఎంతటి వాడో అని మనం చెప్పాలండి. కాబట్టి 8వ అధ్యాయం 30 వచనంలో ఏముంది? నేను అంటే క్రీస్తు మాట, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా అనుదినము అంటే ప్రధాన శిల్పి దేనికి? కొండలి పుట్టింపక మునుపు, ఈ విశ్వమే లేనప్పుడు, మరి కోనలు లేనప్పుడు, చెట్లు లేనప్పుడు, అసలు ఈ విశ్వమే లేనప్పుడు మరి దేవుని యొద్ద క్రీస్తు ఉన్నాడు. అసలు ఈ విశ్వం ఏర్పడి ఎంతకాలమైంది? సుమారుగా 1500 కోట్లు అంటున్నాం. 1500 కోట్ల కంటే ముందు క్రీస్తు ఉన్నాడు. కానీ నీకు తెలిసింది నిన్న మొన్న, ఏదో 2000 2015లోనో 10 19 ఎప్పుడో నీకు తెలిసింది. కేవలము బ్రిటిష్ వాళ్ళు క్రీస్తుని ఇక్కడికి తీసుకొచ్చారు, అప్పటి వాడు అని అనుకుంటే పొరపాటండి. సృష్టికి శిల్పకారుడుగా ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి నీకు ఇంకా ఒక మాట చెప్తాను చూసుకొని చెప్పి బైబిల్లో చెప్తామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలకు ఒకసారి మనం ఆలోచన చేస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 15వ వచనాన్ని నుంచి ఒకసారి చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడండి. అంటే దేవుడు కలగజేసిన వాటిలో క్రీస్తు ప్రథముడండి. అంటే దేవుడు కలగజేసిన వాటిలో, అసలు విశ్వం ఏర్పడిందే కోట్ల సంవత్సరాలు అయినప్పుడు దానికి ముందు క్రీస్తు ఉన్నాడు. అంటే సృష్టి కలగజేయబడినది ప్రతిదీ కూడా క్రీస్తు ద్వారా. అంటే దేవుడు కలుగును గాక అని చెప్పి మరి సమస్తాన్ని ఏర్పరిచాడు. వాటన్నిటికీ కూడా ఒక ఆకారాన్ని, రూపాన్ని, అవన్నీ ఇచ్చింది కూడా యేసుక్రీస్తు వారేనండి. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు సురేష్ గారు ఈ షెడ్ నిర్మాణానికి కావలసినటువంటి ఈ యొక్క మరి మెటీరియల్ అంతా ఏర్పాటు చేసి ఇస్తాడు. అప్పుడు దానికి చక్కగా మరి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేస్త్రి కడతారండి. అంటే మెటీరియల్ ఒకరిది, తర్వాత కట్టేది మరొకరు కదా. అలా దేవుడు ప్రపంచము తన యొక్క మాట వలన దేవుడు కలగజేశాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. వాటన్నిటికీ ఒక ఇది చేసింది మాత్రము మరి మన భాషలో ఒక నిర్మాణం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారండి. అంటే సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు అండి.
కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆది సంభూతుడు అనే విషయాన్ని మీరు ఆలోచించండి. మొదటగా శకపురుషుడు, యుగపురుషుడు ప్రపంచానికి ఒక్కడే నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు సృష్టికి శిల్పకారుడు అని తెలుసుకున్నాం. ఈ భూమి మీద దేవుళ్ళుగా అవతరించి వెళ్ళిన ఎవరైనా కూడా సృష్టిని అనుభవించే బ్రతికారండి. వాళ్ళు పండ్లు లేదా నీళ్లు లేదా ఏదైనా చివరి గాలి తిని బ్రతికినా కూడా గాలి కంటే ముందున్నవాడు, నీటి కంటే ముందున్నవాడు, పంచభూతాలపై అధికారం కలిగిన వాడు మరి ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. ఆది సంభూతుడు కదా. ఎలా ఆది సంభూతుడు? మీరు ఆలోచించండి. ప్రపంచంలో చక్రవర్తులు అనబడిన వాళ్ళు, రాజ్యాధినేతలు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప పరిపాలన రాజ్యాధినేత అయినా కూడా, సామ్రాజ్యాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అయినా కూడా మట్టిలోకి వెళ్ళిపోయాడండి. వాళ్ళందరూ కూడా మట్టిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా సమాధులు చేయబడ్డాయి, సమాధులు కట్టించారు. కానీ ప్రేమైన వాళ్ళరా, మీరు ఒకవేళ ప్రపంచంలో తెరిచిన సమాధి ఒకే ఒక్కరికి ఉంటుందండి. ఎవరికి? దాని చరిత్ర ఒప్పుకుంది, ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. ఈస్టర్కు మన అందరికీ కూడా సెలవు కూడా ప్రకటించింది. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన ఆ సమాధి అలాగే ఖాళీగా ఉంది. అంటే మృత్యువుని జయించిన వాడు, సమాధిని గెలిచిన వాడు, మృతులలో నుండి లేచుటలో ప్రథముడు. అందుకే ఆ 18వ వచనంలో కూడా ఆ మాట మనకు తెలియజేయబడుతుంది కదా. అంటే ఆది సంభూతుడు అనగా ఎవరు అంటే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడని. ఎవరైనా మరి సమాధిని గెలిచిన వారు ఉన్నారా? సమాధిలో నుంచి లేచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం ఎన్నెన్నో సమాధుల గురించి విన్నామండి. జీవ సమాధి అని ఎన్నో ఎన్నో. కానీ సమాధిలో నుంచి బయటికి వచ్చి మరలా 40 రోజులు కనబడి ప్రపంచము ఒప్పుకొని ఒక దినము సెలవు దినముగా మనకు ఒక ఈస్టర్గా ఇవ్వడానికి, మరి ఇలాంటి దినము ఈస్టర్ లాగా, అంటే మృత్యుంజయుడు అని, పునరుత్థానం జరిగింది అని చెప్పి ప్రపంచములో దేవుళ్ళు అనబడిన వారు ఎవరికైనా ఇలాంటి దినం ఉందా? ఎవ్వరికి లేదండి. ఎవ్వరికి లేదు. అంటే నీవెవరి తాలకి ఇప్పుడు? క్రీస్తు తాలూకా. క్రీస్తు ఎంతటి వాడు? శకపురుషుడు, యుగపురుషుడు, ఆది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు. మరి ఇంత గొప్పవాని తాలూకాని ఎప్పుడైనా ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేశావా? చేయలేదు. చేసింటే ఇవి ఇంత ఆశ్చర్యంగా ఈ మాటలు మనం వినము కదా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఒకసారి చూద్దామండి, మరొక మాట చూసుకొని ముగించుకుందామండి. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు స్టార్స్ ఉన్నారు కదా, ఎంతోమంది కదా. పవర్ స్టార్, మెగా స్టార్, సూపర్ స్టార్, ఎన్నెన్నో స్టార్లు ఉన్నాయి కదా. కానీ యూనివర్సల్ స్టార్ అండి యేసుక్రీస్తు మాత్రం. యూనివర్సల్ స్టార్. ఈ ప్రపంచములో ఏ స్టార్గా పిలువబడుతున్నటువంటి ఎవ్వరు కూడా ఆయనకి సమానము కారండి. ఆయన గుణాలకు ఎవ్వరు కూడా సమానం కారండి. ఈరోజు స్టార్లు అనబడుతున్న వాళ్ళు ఏంటి? కేవలము మొఖాలకు రంగులేసుకొని కొంతవరకు వాళ్ళు నటన మాత్రమేనండి వాళ్ళది. కానీ ఎవ్వరు కూడా ఇది లేదండి. కానీ మన స్టారు ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత గొప్పవాడు మీరు. క్రీస్తు ఎంత గొప్పవాడిని మీరు నమ్మారు. అసలు ఎందుకు మీరు నమ్మాలి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా క్రీస్తుని ఎందుకు నమ్మాము అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? పక్కింటి వాళ్ళు నమ్మారని, ఏదో చిన్న చిన్న రోగాలు పోతాయి, చిన్న చిన్న మేలు కలుగుతున్నాయని, ఇలాంటి వాటికి వద్దు. అసలు ఈ జీవిత కాలానికి క్రీస్తుని నమ్మకూడదండి. ఈ జీవిత కాలానికి మనం నమ్మకూడదు. మరి దేనికి నమ్మాలి యేసుక్రీస్తుని? పౌలు గారు కూడా చెప్పారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము నమ్మవలసినది దేనికో చివరిగా ఒక మాట మీకు చూపించి ముగిస్తాగా. ఓకే కదా. మహనీయులు. ఈరోజు దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి వ్యక్తి గాంధీ. మహాత్ముడు. దేనిని బట్టి? స్వతంత్రతను ఇచ్చినందుకు మహాత్ముడుగా పిలువబడ్డాడు. ఒక దక్షిణాఫ్రికాకు స్వతంత్రాన్ని ఇప్పించినటువంటి
మరి నెల్సన్ మండేలా ఆయన మహాత్ముడే. ఇలా అనేక దేశాలు, ఒక దేశం మరొక దేశం చేతిలో బానిసలుగా ఉంటున్న వారిలో నుంచి విముక్తి విప్పించారు. వాళ్ళందరూ కూడా మహానుభావులు అయ్యారు. ఓకే. ఈరోజు అంబేద్కర్ కూడా మహానుభావుడే. ఆయన మనల్ని ఈ పీడిత జనంగా ఉంటున్న వారందరినీ కూడా భూస్వాముల నుంచి, మిగిలిన వాటి వ్యవస్థల నుంచి, లేదా అంటరానితనం నుంచి, అవమానం నుంచి, లేదా అస్పృశ్యత నుంచి, వీటన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించినటువంటి మహానుభావుడేనండి. కానీ గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడండి దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన తర్వాత. ఈరోజు స్వతంత్రం వచ్చింది 47కి మీరు సంతోషపడుతున్నారు, కానీ ఇది నిజమైన స్వతంత్రత కాదు అన్నాడు. మరి ఏంటి, ఎప్పుడు స్వతంత్రత అన్నాడు? మరి అంటే ఏమంటున్నారంటే, ఒక అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడు భారతదేశంలో ఆమెపై ఎలాంటి దాడి కానీ, ఎలాంటి అత్యాచారం కానీ, అఘాయిత్యం కానీ ఎలాంటిది జరగలేదనుకో, అర్ధరాత్రి కూడా ఆమెను అంత గౌరవించినప్పుడే, ఆమెలో ఒక తల్లిని మీరు చూసినప్పుడే, ఆ స్త్రీలలో ఒక అక్కని మీరు చూసినప్పుడే, ఆ స్త్రీలో ఒక చెల్లిని చూసినప్పుడు, ఆ స్త్రీలో మీరు ఒక తల్లిని చూసినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రము అన్నాడు. కానీ నేను ఇప్పటివరకు బ్రిటిష్ వారి చేతిలో నుంచి దేశానికి విడుదలని ఇచ్చాను, కానీ ఇది కాదు అని ఆయన స్త్రీని గురించి అంతగా చెప్పాడు కదా. రెండో మాటగా ఆయన ఒక మాట చెప్పాడు, భారతదేశంలో నుంచి మద్యపానము తీసివేయాలి అన్నాడు. అంటే ఎవరు కూడా సారాయి తాగకూడదు అన్నాడు. మరి ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, గాంధీ ఏదైతే కలలుగని ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చాడో, మరి ఈరోజు ఆ స్వాతంత్రం అనేది భారతదేశంలో కనబడుతుందంటావా? అంటే దేశానికి స్వతంత్రం ఇప్పుడు నిజంగా మీరు ఆలోచన చేయండి, దేశానికి స్వతంత్రం తెచ్చి ఇచ్చినటువంటి మహానుభావుల యొక్క ఆశయాలు ఈ దేశంలో నెరవేరుతున్నాయా? గాంధీ గారు నోటు మీద ఉన్నాడు కదా, ఆయన దేశానికి స్వతంత్రత ఇవ్వాలనుకున్నాడు. ఏంటి, మద్యానికి ఎవడు బానిస అవ్వకుండా ఉండాలి అనుకున్నాడు, స్త్రీని గౌరవించాలి అనుకున్నాడు. ఇదే గాంధీ నోటు చూపించి బ్రాందీ సీస కొంటున్నారంటే మరి దేశంలో అనేక మంది దేనికి దాసులయ్యారు? మద్యానికి దాసులయ్యారు కదా. ఆ మద్యం మత్తులో తల్లి అని, అక్కని, చెల్లి అని చూడకుండా అనేక మంది ఈరోజు ఎలాంటి నేరస్తులుగా ఎన్నో నేరాలు ఘోరాలు జరిగిస్తున్నారో మీరు ఆలోచించండి. అంటే ప్రతి వ్యక్తి కూడా అపవాది ఒకడు ఉన్నాడు కదా, ఆ దుష్టుడు కదా, ఆ యూనివర్సల్ విలన్ ఒకడు ఉన్నాడు. వాని ఆలోచనను బట్టి కదా ఇస్కరియోతు యూదా కూడా ధనాపేక్ష కలిగిన వాడగా క్రీస్తును అమ్ముకోవడానికి ఎవరు? మనకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇంతకుముందు అపవాది వాని ఆలోచనలలో ఉండేను అంటుందండి. అంటే అపవాది ఆలోచనల వలన ఒక ధనాపేక్షతో ఒక నరహంతకుడిగా మారిపోయాడు ఇస్కరియోతు యూదా. ఆ మద్యం మత్తులో మనము ఈరోజు అనేక మంది అమ్మ చెల్లెలు, అక్క చెల్లెల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో చట్టాలు వచ్చాయి, ప్రత్యూష చట్టం అని చెప్పి, లేదా అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోకో చట్టం అని ఎన్నెన్నో. కానీ ఈరోజు స్త్రీ గాంధీ అనుకున్నటువంటి ఆలోచనలతో భారతదేశంలో లేదండి. కానీ అదే ఒక యేసు దగ్గరికి వచ్చిన వేశ్యను కూడా అమ్మాని పిలిపించి మార్చాడు కదా. ఈరోజు భారతదేశంకి ఎంతటి స్వతంత్రతనిచ్చాడంటే, పాపము నుండి విముక్తి కలిగించేటువంటి ఒక వాక్యాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి ఇచ్చాడండి. మనలో చాలా మంది సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను తాగుబోతండి, ఇలా మారిపోయాను, మంచిగా మారిపోయాను క్రీస్తు వాక్యం. ఉదాహరణగా స్టూవర్ట్పురం అనే ఒక పేరు మనందరికీ తెలుసు కదా. స్టూవర్ట్పురం దొంగలని చిరంజీవి సినిమా కూడా ఉంది. కానీ అలాంటి స్టూవర్ట్పురము దేనిని బట్టి వాళ్ళు స్వతంత్రత విముక్తి పొందారు అంటే, సువార్తను బట్టి వాళ్ళందరూ, క్రీస్తుని బట్టి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి స్వతంత్రులుగా మారిపోయారండి. అంటే పాపానికి దాసులుగా ఉండకూడదు, భోగేచ్ఛల నుంచి వాళ్ళు విడిపించారండి కదా. ఐగుప్తుల నుంచి మనం విడిపింపబడినప్పుడు కూడా అనేక మంది ఇంకా దేహానికి దాసులుగా ఉన్నారు. అరణ్యములు అనేక మంది రాలిపోవడానికి కారణం దేశం నుంచి విముక్తి వచ్చింది, కానీ దేహము నుంచి వాళ్ళకి విముక్తి రాలేదండి. దేహానికి, శరీరేచ్ఛలకు లొంగిపోయారు. ఇలాంటి శరీరేచ్ఛలతో లొంగిపోయినటువంటి అనేక మంది దాసులను ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రపంచంలో అనేక మందిని కూడా విడిదించారు. మనం చూసాం, అపవాది కట్ల నుంచి విముక్తి చేద్దాం, ఈమె అబ్రహాము కుమార్తె,
కాబట్టి నిన్ను నన్ను ఈరోజు పాపము నుంచి విముక్తి చేశాడు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. ఎంత గొప్ప స్వతంత్ర సమరయోధుడో, ఎంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఒకసారి చూద్దామండి. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈరోజు మన పిల్లలు ఒకవేళ సెల్ ఫోన్కి బానిసలుగా ఉన్నారా? అయితే నీ పిల్లోని విడిపించలేవా? అయితే మధ్యమత్తులో ఉన్నారా భర్త? అయితే విడిపించలేవా? లేదా వ్యభిచారులుగా మారిపోయారా? అయితే విముక్తిపోయారా? లేదా ధనాపేక్షలుగా ఉన్నారా? ఎలాంటి దానికి విడుదలకైనా యేసు వాక్యమే మందు అండి. చూద్దామండి కదా, గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. మనము బ్రిటిష్ వారి చేతిలో లేము, స్వతంత్రులుగా ఉన్నాము. కానీ ఈరోజు అనేక మంది ధనాపేక్షతో అందరిని ఎలా దోచుకుంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళని మనం చూస్తున్నామండి. ఎంతమంది ఎలాంటి వారితో ఉన్నారు, నేరాలు ఘోరాలు దేశములు ఎన్ని జరుగుతున్నాయి మీరు ఆలోచించండి. అంటే అందరూ కూడా అపవాది బంధకాలలోనే ఉన్నారండి. ఎక్కడ పోయిన అబద్ధాలు, ఎక్కడ పోయిన నేరాలు, ఎక్కడ పోయిన ఘోరాలు. మరి అంటే అపవాది బంధకములలో అంటే మనిషి యొక్క మనసుకు ఈరోజు విడుదలనిస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. అందుకేనండి ఈరోజు చూడ అనేక మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు అన్నదానం అని, వస్త్రదానం అని, రక్తదానం అని, ఎన్నెన్నో విద్యాదానం ఎన్ని మీరు చేస్తున్నారు మీరు ఆలోచించండి. అంటే మనిషిని ప్రేమించే మనసు యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. కాబట్టి ఈరోజు మనిషిని ప్రేమించే వాడేనండి గొప్పవాడు. కాబట్టి ఈరోజు స్వతంత్రత, క్రీస్తు ఇచ్చే స్వతంత్రత, పాపము నుంచి విముక్తించే స్వతంత్రత ఎవరైనా ఇవ్వగలరా? దేశం నుంచి విడిపిస్తున్నారు తప్ప పాపము నుంచి విముక్తి కలిగించే విమోచకుడే యేసుక్రీస్తు అండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి తాలూకా? యేసుక్రీస్తు ఎంతటి వ్యక్తి చెప్పండి. మొదటి పాయింట్కి యేసు ఎంతటి వ్యక్తి? కాలమును బట్టి లెక్కిస్తే శకపురుషుడు అండి కదా. కలిగి ఉన్నది ఏది? యేసు లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన మొదటివాడు, ఆది అండి. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆది సంభూతుడు కూడా. అలాగే ఆయన స్వతంత్ర సమరయోధుడు అని చెప్పొచ్చండి, ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి. ఇలా ఆలోచన చేస్తే ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్కడ నుంచి చూపించాను? బైబిల్ నుంచే కదా. కాబట్టి వాక్యపఠనంలో ఏం చదివాము? లేఖనములు యందు నిత్య జీవము కలదు, లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. మరి ఆయన సాక్ష్యాన్ని ఎలాగ చెప్పడం మంచిదంటావా? ఆయన నమ్ముకో, రోగం పోతుంది, ఇంకోటి ఇలాంటి సాక్ష్యం చెప్పడం బాగుంటుంది. ఇంత గొప్పగా చెప్పితే క్రీస్తుని గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి మనము ఎంత గొప్పవాని తాలూకా మీరు ఆలోచించండి. మనం ఎంత గొప్పవాని తాలూకా కదా. అంత గొప్ప మనుషులందరూ కూడా యేసు పాదాల దగ్గరికి వచ్చారు, యేసు దగ్గర వంగుతున్నారు, యేసును ఒప్పుకుంటున్నారు. మరి అంతటి గొప్ప ఇగపురుషుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆయనను దూరపరచడం న్యాయమంటావా? ప్రపంచములో ఇప్పుడు నీవు మీ తల్లి ఇంటి వారినో, తండ్రి ఇంటి వారినో, మరొక వారినో చెప్పడం కాదు. మనం ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు ఎవరి తాలకానికి సగౌరవంగా చెప్పుకోవాలి? యేసుక్రీస్తు తాలక. ముందున్న సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.